సూపర్, చాలా బాగుంది. పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఈరోజు నెత్తళ్ళు చింత చిగురు కలిపి కర్రీ చేస్తున్నానండి. అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాననేది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆ నెత్తళ్ళని డ్రై ఫిష్ అని అంటారండి తెలియని వాళ్ళు. అవి వేడి నీళ్ళల్లో కడిగి అలాగా ఉల్లిపాయ, కొద్దిగా నూనె, ఉల్లిపాయ, డ్రై ఫిష్ మొత్తము వేయించాలండి. కొంచెం అలాగా వేయించిన తర్వాత చింత చిగురిని మనము శుభ్రంగా దాన్ని నలిపేసేసి పౌడర్ లాగా చేత్తోనేనండి పళ్ళెంలో వేసుకొని చేత్తో నలిపేసేసి ఇలా చెరిగితే ముద్దగా వస్తుంది పౌడరు. అది తీసుకొని పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటామండి దీంట్లో, ఎందుకంటే చాలా బాగుంటుంది. అది ముక్కలు ముక్కలుగా ఉండి చాలా బాగుంటుందండి. అలాగా వేసి యాగనిచ్చిన తర్వాత కారము, కొత్తిమీర, దించే ముందు కొత్తిమీర అండి, కారం వేసి కొద్దిగా వాటర్ పోసి దగ్గరికి రానివ్వాలండి చక్కగా. ఆయిల్ కూడా ఉన్నా బాగుంటుంది. తర్వాత దించే ముందు కొంచెం మసాలా, కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో మీరు తినండి. తినేసి ఎలా ఉందో చెప్పును. సూపర్, చాలా బాగుంది. పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంది. తిన్న కొద్దికి తినాలనిపిస్తుంది. నువ్వు చేసావు కాబట్టా. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.